హలో అండి. హాయ్ నమస్తే. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి కేవలం 3 కిలోమీటర్ డిస్టెన్స్‌లో బోడుప్పల్ లక్ష్మీనగర్ కాలనీ పక్కన బృందావన్ కాలనీలో G+2 పర్మిషన్ తీసుకొని G+2 కన్స్ట్రక్ట్ చేసినటువంటి ఇండిపెండెంట్ హౌస్ ప్రజెంట్ చేస్తున్నాను. ఈ హౌస్ అనేది మనకి 150 స్క్వేర్ యార్డ్‌లో కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ హౌస్ యొక్క ఎలివేషన్ కవర్ చేస్తున్నాము. ఎక్సలెంట్ ఎలివేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ ఈ వీడియో కంప్లీట్‌గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన డైరెక్ట్‌గా ఈ హౌస్ ఓనర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హౌస్ యొక్క ప్రైస్ డీటెయిల్స్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ లొకేషన్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తాను. ఎవరికైనా ఫుల్ లెంత్ వీడియో చూడడానికి టైం లేని వాళ్ళ గురించి ఛానల్ డిస్క్రిప్షన్‌లో అండ్ వీడియో డిస్క్రిప్షన్‌లో ఇన్‌స్టాగ్రామ్ లింక్ ఇవ్వడం జరిగింది. ఇన్‌స్టాగ్రామ్‌లో చూసినట్లయితే ఈ హౌస్‌కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని వితిన్ 1 మినిట్‌లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం హౌస్ యొక్క లొకేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మీరు చూస్తున్నటువంటి పెద్ద రోడ్ వచ్చేసి ఇది 60 ఫీట్ రోడ్ అండి. సో 60 ఫీట్ రోడ్ నుంచి మనం ఇంటి దగ్గరికి బండి పైన దీని రూట్ అంతా కవర్ చేస్తున్నాము. సరౌండింగ్‌లో అండ్ ఈ రూట్‌లో చూసుకున్నట్లయితే ఫుల్‌గా బిల్డింగ్స్ అన్ని కన్స్ట్రక్షన్స్ అయ్యాయి అండ్ చాలా మంది లివింగ్ ఉంటున్నారు అండ్ వెరీ గుడ్ లొకేషన్. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ మంచి ప్రైమ్ లొకేషన్ అండ్ ప్రీమియం లొకేషన్ అండి. ఇప్పుడు మనం హౌస్ దగ్గరికి రావడం జరిగింది అండ్ హౌస్ యొక్క ఎలివేషన్ అనేది మరొకసారి కవర్ చేస్తున్నాము. ఎలివేషన్ ఎక్సలెంట్ గా ఇవ్వడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్ లో 1 BHK ప్రొవైడ్ చేస్తారు. ఫస్ట్ ఫ్లోర్ లో ఓనర్ ఉండే విధంగా 2 BHK ప్రొవైడ్ చేస్తారు అండ్ సెకండ్ ఫ్లోర్ లో 1 BHK పోర్షన్స్ కన్స్ట్రక్ట్ చేశారు అండ్ మంచి రెంటల్ ఇన్కమ్ ఇచ్చే విధంగా డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి మెట్లు చూపిస్తున్నాము అండ్ ఇక్కడ ఉన్నటువంటి వాష్ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 2 పెద్ద సైజు కార్లు వచ్చే విధంగా పార్కింగ్ చేసుకునే విధంగా పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి బోర్ పాయింట్ చూపిస్తున్నాము. ఈ హౌస్ కి ఇండివిజువల్ గా బోర్ వేయించారు అండ్ మున్సిపల్ పర్మిషన్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేశారు. డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ రావడం జరిగింది. అండ్ ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉందండి. సో ఎక్సలెంట్ ఏరియాలో ఉంటుంది, చాలా మంచి లొకేషన్ లో ఉంటుంది. అండ్ ఈ హౌస్ అనేది 100% వాస్తు మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న 1 BHK కవర్ చేసుకొని ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న 2 BHK కవర్ చేసుకొని సెకండ్ ఫ్లోర్ లో ఉన్న 1 BHK కవర్ చేసి టెర్రస్ పైనకి వెళ్ళేసి లొకేషన్ అంతా క్లియర్ గా కవర్ చేస్తూ ప్రైస్ డీటెయిల్స్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న 1 BHK కి సంబంధించిన మెయిన్ ఎంట్రన్స్ మనకి ఈస్ట్ కి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను హాల్ కవర్ చేస్తున్నాను. హాల్ చూసుకున్నట్లయితే విశాలంగా రావడం జరిగింది అండ్ ఇటువైపు ఉన్నటువంటి షెల్ఫ్లన్నీ కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఒకటి కిచెన్ ఏరియా ప్రొవైడ్ చేస్తారండి. కిచెన్ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. కిచెన్ లో ఉన్న ప్లాట్ఫామ్స్ అండ్ కిచెన్ లో ఉన్న షెల్ఫ్లు అండ్ టైల్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి పూజా రూమ్ కవర్ చేస్తున్నామండి. ఒకటి పూజా రూమ్ లాగా ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ బెడ్రూమ్ ప్రొవైడ్ చేస్తారండి. బెడ్రూమ్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. బెడ్రూమ్ చూసుకుంటే చాలా విశాలంగా రావడం జరిగింది. అండ్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి షెల్ఫ్లు కవర్ చేస్తున్నాము అండ్ ఇక్కడ ఉన్నటువంటి విండో కవర్ చేస్తున్నాము. అండ్ బెడ్రూమ్ లో మనకి పెద్ద సైజ్ బెడ్ వేసుకునే విధంగా బెడ్రూమ్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. సో ఓవరాల్ గా చెప్పాలంటే మంచి రెంటల్ ఇన్కమ్ ఇచ్చే విధంగా డిజైన్ చేస్తారని చెప్పవచ్చు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి హాల్ అంతా మరొకసారి కవర్ చేస్తున్నాను అండ్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్ గా చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ మనకు ఒకటి కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేస్తారండి. కామన్ వాష్రూమ్ క్లియర్ గా చూపిస్తున్నాము. కామన్ వాష్రూమ్ లో వెస్టర్న్ టాయిలెట్ ఇచ్చారు. సో ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళేసి ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి 2 BHK క్లియర్ గా ఫ్లోర్ లో ఉన్నటువంటి కార్ పార్కింగ్ ఏరియా అండ్ బిల్డింగ్ యొక్క ఎలివేషన్ అండ్ బిల్డింగ్ ముందున్న రోడ్ కవర్ చేసుకొని ఫస్ట్ ఫ్లోర్ కి రావడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి కారిడార్ ఏరియా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. ఆల్మోస్ట్ మనకి 6 to 7 ఫీట్ ఉన్నటువంటి కారిడార్ ఏరియా కవర్ చేయడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి మనకి సెట్ బ్యాక్ వదిలి కన్స్ట్రక్ట్ చేస్తారు అండ్ మెయిన్ డోర్ వచ్చేసి మనకి ఈస్ట్ కి ఇవ్వడం జరిగింది అండ్ నార్త్ కు మరొక డోర్ ఇచ్చారు. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మంచి రెంటల్ ఇన్కమ్ వచ్చే విధంగా ఎవరైతే హౌసెస్ చూస్తున్నారో అలాంటి వారు ఇమీడియట్ గా రెస్పాండ్ అవ్వండి. ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి మెయిన్ డోర్ కవర్ చేస్తున్నాను. మెయిన్ డోర్ వచ్చేసి మనకి ఈస్ట్ కి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి చౌకోటు అండ్ ఇక్కడ ఉన్నటువంటి డోర్ అంతా కంప్లీట్ గా వుడ్ తో చేయించారు. అండ్ నెక్స్ట్ ఇటువైపు చూసినట్లయితే మనకి 100% సెట్ బ్యాక్ వదిలి కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సెట్ బ్యాక్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. వచ్చేసి నేను హాల్ లోపలికి రావడం జరిగింది. హాల్ లోపల చూసుకున్నట్లయితే విశాలంగా ఉన్నటువంటి హాల్ ప్రొవైడ్ చేశారు అండ్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకి కంప్లీట్ గా గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ వేయడం జరిగింది అండ్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూపిస్తున్నాము. హౌస్ అనేది వెంటిలేషన్ ఎక్కువగా వచ్చే విధంగా డిజైన్ చేయడం జరిగింది అండ్ ఈస్ట్ వైపు ఉన్నటువంటి డోర్ అండ్ నార్త్ వైపు ఉన్నటువంటి డోర్ మరొకసారి కవర్ చేస్తున్నాము. అండ్ ఇటువైపు చూసుకున్నట్లయితే మనకి టీవీ యూనిట్ పాయింట్ ప్రొవైడ్ చేశారు. టీవీ యూనిట్ పాయింట్ ఇక్కడ రావడం జరిగింది అండ్ ఇక్కడ ఉన్నటువంటి విండో మరొకసారి చూపిస్తున్నాము అండ్ ఇక్కడ ఉన్నటువంటి వాష్ బేసిన్ పాయింట్ చూపిస్తున్నాము అండ్ కామన్ వాష్రూమ్ చూపిస్తున్నాము. కామన్ వాష్రూమ్ చూసుకుంటే విశాలంగా రావడం జరిగింది అండ్ ఇక్కడ ఉన్నటువంటి వెస్టర్న్ టాయిలెట్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి కిచెన్ ఏరియా కవర్ చేస్తున్నాను. కిచెన్ ఏరియా చూసుకుంటే విశాలంగా రావడం జరిగింది అండ్
సఫిషియెంట్గా షెల్ఫ్లు ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి విండో కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ టైల్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. స్పేసెస్గా ఉన్నటువంటి ప్లాట్ఫామ్ అంతా కవర్ చేస్తున్నాము. అండ్ ఇటువైపు ఉన్నటువంటి షెల్ఫ్లన్నీ క్లియర్గా కవర్ చేయడం జరుగుతుంది. పూజా రూమ్ కవర్ చేస్తున్నాను. పూజా రూమ్ అనేది ఒక రూమ్ లాగా అరేంజ్ చేయడం జరిగింది. అండ్ వాల్కి టైల్ స్టిక్ చేశారు. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి మెయిన్ డోరు చౌకోట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ మాస్టర్ బెడ్రూమ్ చూసుకుంటే విశాలంగా రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి విండో కవర్ చేస్తున్నాము. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లన్నీ కవర్ చేస్తున్నాము. అండ్ మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ చూపిస్తున్నాము. వాష్రూమ్లో వాల్కి టైల్స్ స్టిక్ చేశారు. అండ్ వెస్ట్రన్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. అండ్ స్పేసెస్గా ఉన్నటువంటి వాష్రూమ్ రావడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకుంటే విశాలంగా రావడం జరిగింది. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేశారు. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా కవర్ చేస్తున్నాము. అండ్ ఇటువైపు చూసుకుంటే మనకు షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నటువంటి షెల్ఫ్లన్నీ క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి మనము సెకండ్ ఫ్లోర్కి వెళ్ళేసి సెకండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి 1 BHK పోర్షన్స్ క్లియర్గా కవర్ చేద్దాము. అండ్ టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకాలిటీ అంతా క్లియర్గా చూపిస్తూ ఈ హౌస్ యొక్క ప్రైస్ అనేది క్లియర్గా సెకండ్ ఫ్లోర్కి రావడం జరిగింది. సెకండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి మెట్లు క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి కారిడార్ ఏరియా క్లియర్ కవర్ చేస్తున్నాము. సెకండ్ ఫ్లోర్లో మనకి 1 BHK పోర్షన్స్ 2 ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ 1 BHK పోర్షన్ అండి. సో ఫస్ట్ 1 BHK పోర్షన్ సంబంధించిన మెయిన్ డోర్ అనేది మనకి ఈస్ట్కి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ప్రతి బెడ్రూమ్లో హాల్లో మనకి ఇక్కడ ఫ్యాన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి 1 BHK పోర్షన్ సంబంధించిన మెయిన్ డోర్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. అండ్ హాల్ చూసుకుంటే విశాలంగా రావడం జరిగింది. అండ్ రెంటల్ ఇన్కమ్ ఎక్కువగా వచ్చే విధంగా డిజైన్ చేయడం జరిగిందండి. ఇక్కడ ఉన్నటువంటి టీవీ యూనిట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. కిచెన్ ఏరియా కవర్ చేస్తున్నాను. కిచెన్ ఏరియాలో ఉన్నటువంటి షెల్ఫ్లు కవర్ చేస్తున్నాము. సజ్జా కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ వాల్కి టైల్ స్టిక్ చేయడం జరిగింది. అండ్ పెద్ద సైజులో ఉన్నటువంటి ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి విండో ప్రొవైడ్ చేశారు. ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మరొక డోర్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను బెడ్రూమ్ కవర్ చేస్తాను. అండ్ వాష్రూమ్ కవర్ చేస్తాను. సో ఇక్కడ మనకు ఒకటి కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. వాష్రూమ్ చూసుకుంటే విశాలంగా రావడం జరిగింది. అండ్ వెస్టర్న్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. అండ్ వాల్కి టైల్ స్టిక్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి వాష్ బేసిన్ పాయింట్ క్లియర్గా కవర్ చేస్తున్నాము. వచ్చేసి నేను బెడ్రూమ్ చూపిస్తున్నాను. బెడ్రూమ్ చూసుకుంటే విశాలంగా రావడం జరిగింది. కంప్లీట్గా మనకి గ్రనైట్ తోటి ఫ్లోరింగ్ వేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు చూపిస్తున్నాము. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు మనం సెకండ్ 1 BHK పోర్షన్ కవర్ చేద్దాము. అండ్ టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకాలిటీ అంతా క్లియర్గా చూపిస్తూ ప్రైస్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ హౌస్ అనేది మున్సిపల్ పర్మిషన్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేస్తారు. అండ్ 150 గజాల్లో కన్స్ట్రక్ట్ చేస్తారు. G+2 పర్మిషన్ తీసుకొని G+2 కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సెకండ్ 1 BHK పోర్షన్ కవర్ చేస్తున్నాము. సెకండ్ 1 BHK పోర్షన్ కి 2 వైప్స్ డోర్స్ ఇవ్వడం జరిగింది. నార్త్ ఈస్ట్ డోర్స్. అండ్ ఈస్ట్ వైపు ఉన్నటువంటి డోర్ నుంచి నేను లోపలికి వచ్చాను. లోపలికి వచ్చి ఇక్కడ చూసినట్లయితే మనకు ఒకటి టీవీ యూనిట్ పాయింట్ ప్రొవైడ్ చేశారు. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా కవర్ చేస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి నేను కిచెన్ ఏరియా కవర్ చేస్తున్నాను. కిచెన్ ఏరియా చూసుకుంటే విశాలంగా రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి టైల్ వర్క్ అండ్ ఇక్కడ ఉన్నటువంటి విండోస్ షెల్ఫ్లన్నీ క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఈ హౌస్ అనేది మనకి మంచిగా రెంటల్ ఇన్కమ్ వచ్చే విధంగా కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ నార్త్ వైపు ఉన్నటువంటి డోర్ అంతా మరొకసారి కవర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి కామన్ వాష్రూమ్ కవర్ చేస్తున్నాను. కామన్ వాష్రూమ్ చూసుకుంటే విశాలంగా రావడం జరిగింది. అండ్ వెస్టర్న్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. బెడ్రూమ్ చూసుకుంటే విశాలంగా రావడం జరిగింది. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా కవర్ చేస్తున్నాము. అండ్ ఫ్యాన్ అంతా క్లియర్గా కవర్ చేయడం జరుగుతుంది. అండ్ వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా కవర్ చేసుకొని టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకాలిటీ అంతా క్లియర్గా చూపిస్తూ ప్రైస్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నార్త్ వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా క్లియర్ గా కవర్ టెర్రస్ పైకి రావడం జరిగింది. టెర్రస్ పైనకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి బోడుపల్ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి ఎగ్జాక్ట్ గా ఇంటి వరకు 3 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. అండ్ సరౌండింగ్ లో చూసుకున్నట్లయితే ఫుల్ గా రెసిడెన్షియల్ గా డెవలప్ అయినటువంటి ఏరియాలో ఈ హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తారు. హౌస్ యొక్క ప్రైస్ అనేది 1,74,00,000 చెప్తున్నారండి. ఈ ప్రైస్ అనేది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. అండ్ అప్ టు 80% బ్యాంక్ లోన్ వస్తుంది. స్క్రీన్ పైన డైరెక్ట్ గా ఓనర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఓనర్ దగ్గర మాట్లాడి ఈ హౌస్ అనేది విజిట్ చేసి ఈ హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు.